హెచ్ఐవికి చెక్ పెట్టే సమయం ఆసనమైందా అంటే అవుననే అనిపిస్తోంది. హెచ్ఐవిని సమూలంగా నివారించే మార్గాన్ని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. ఎన్నో ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి నివారణ విషయంలో గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై హెచ్ఐవిని పూర్తిగా నయం చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మందులు తప్ప నివారణ లేని హెచ్ఐవి వ్యాధిని నయం చేయడానికి కొత్త మార్గాన్ని గుర్తించారు. డచ్ శాస్త్రవేత్తల బృందం పరిశోధన వచ్చే నెలలో యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ లో ఈ పరిశోధనలను వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉపయోగించే మందులు వైరస్ దాడిని ఆపగలవు, కానీ పూర్తిగా నివారించలేవు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కీలక పురోగతిని సాధించారు. బీబీసీ నివేదిక ప్రకారం ఆమ్స్టర్డమ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం నోబెల్ బహుమతి పొందిన క్రిస్పర్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ సాయంతో హెచ్ఐవిని విజయవంతంగా తొలగించినట్లు చెప్పారు. మాలిక్యులర్ కటింగ్ అని పిలిచే ఈ పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు హెచ్ఐవి సోకిన కణాల డిఎన్ఏను తొలగించగలిగారు. తొలుత ఈ టెక్నాలజీ సూక్ష్మ స్థాయిలో కత్తెరలా పనిచేసి చెడు భాగాన్ని తొలగిస్తుంది. ఆ తర్వాత శరీరాన్ని పూర్తిగా వైరస్ నుండి విముక్తి చేయగలదని పరిశోధకులు ఆశిస్తున్నారు. అయితే ఈ సిఆర్ఐఎస్పిఆర్ సాంకేతికత ఎంత సురక్షితంగా, ఎంత ప్రభావవంతంగా ఉంటుందో తెలియడానికి మరింత పరిశోధన జరగాల్సి ఉందని నాటింగ్హామ్ విశ్వవిద్యాలయంలో స్టెమ్ సెల్ జీన్ థెరపీ టెక్నాలజీ అసోసియేషన్ ప్రొఫెసర్ డాక్టర్ జేమ్స్ డిక్సన్ తెలిపారు. క్రిస్పర్ ఆధారిత చికిత్సలో చాలా సవాళ్లు ఉన్నాయని, ఇది అందుబాటులోకి రావడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు అన్నారు లండన్లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్లోని వైరస్ నిపుణుడు డాక్టర్ జోనాథ్ స్టోయ్. హెచ్ఐవికి చికిత్స చేయటం చాలా కష్టం, ఎందుకంటే ఇది రెట్రో వైరస్. ఇది వ్యక్తి రోగ నిరోధక శక్తిని బలహీనపరిచే ఒక తీవ్రమైన అంటువ్యాధి. జీవితకాల యాంటీ రెట్రోవైరల్ థెరపీ అవసరమవుతుంది. ఈ మందులను నిలిపివేస్తే డిఎన్ఏలో దాక్కున్న వైరస్ తిరిగి విజృంభిస్తుంది, ప్రాణాంతకం కూడా.